ప్రజల తిరుగుబాటే ఎవరి కుట్ర లేదు. కొడంగల్ రగలడానికి సీఎం అనాలోచిత నిర్ణయాలే కారణం. ఫార్మా విలేజ్ పేరిట ఆయన కుటుంబ సభ్యులకు భూ సంతర్పణ. పట్నం నరేందర్ రెడ్డిని రైతులను బేషరతుగా విడుదల చేయాలని కేటీఆర్ డిమాండ్. ఇక్కడ ఫార్మా రంగాన్ని విస్తరించాలన్న ఉద్దేశంతో బారాసా ప్రభుత్వ హయాంలో దాదాపు 14,000 ఎకరాలను మేము సేకరించాం. భూమినిచ్చిన రైతులకు ప్లాట్లు ఇచ్చేలా ఏర్పాటు చేశాం. ఆ ఫార్మాసిటీని కాదని ఫార్మా విలేజ్ల పేరిట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్న అనాలోచిత నిర్ణయం కారణంగానే కొడంగల్ రగులుతోంది. తన కుటుంబ సభ్యులకు భూ సంతర్పణ చేయాలని సీఎం కుట్ర పన్నుతున్నారు. ఆయన అల్లుడికి చెందిన కంపెనీ విస్తరణ కోసమే ఎస్సీ ఎస్టీ పేద బీసీ రైతుల భూములను తీసుకుంటున్నారు. ఫార్మా విలేజ్ వద్దని తమ భూములను కాపాడాలని కోరుతూ కొడంగల్ రైతులు అందరినీ కలిశారని మరొకసారి గుర్తు చేసింది. గతంలో బీఆర్ఎస్ హయాంలో 14,000 ఎకరాలను ఫార్మా కంపెనీల కోసం తీసుకున్నారట. అప్పుడు రైతులందరూ ఇచ్చినట్టు ఆ భూములు ఉండగా మళ్ళా కాదని కొడంగల్లో ఇంత భూసేకరణ చేయడం ఎందుకు? ఈ ల్యాండ్ పూలింగ్ వల్ల ఇబ్బందులు అవుతుంది. కేవలం వాళ్ళ అల్లుడికి వాళ్ళ కుటుంబీలకు దారాదత్తం చేయడం కోసమే, భూ సంతర్పణ చేయడం కోసమే ఈ విధంగా వ్యవహరిస్తున్నాడు అని చెప్పి ఇక్కడ కేటీఆర్ గారు విమర్శలు చేస్తున్నారు.